ప్రతి ఆర్గ్యుమెంట్ని మనం గెలవాల్సిన పని లేదు. ప్రతి రిలేషన్షిప్ని నిరూపించుకోవాల్సిన అవసరము లేదు. కొన్నిటిని వదిలివేయటం అనేది మనం నిజమైన మెచ్యూరిటీగా చెప్పొచ్చు. వాస్తవానికి మెచ్యూరిటీ అంటే లెర్నింగ్ టు లెట్ గో, అంటే కొన్ని వదిలివేయటము అనేది నిజమైన మెచ్యూరిటీగా మనం చెప్పొచ్చు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, మూర్ఖంగా వాదించకుండా ఆ సమయానికి దాన్ని వదిలేయటం అనేది మన అసలైన మెచ్యూరిటీని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చెట్టుని తీసుకోండి. ఆ చెట్టుకి కాయలు పండ్లు వస్తున్న కొద్దీ ఆ చెట్టు ఇంకా కాస్త వంగుతుంది. అలా వంగటం అనేది దాని యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతుంది. అలాగే అన్ని రకాలుగా జ్ఞానం ఉన్న ఒక వ్యక్తిని తీసుకోండి. ఎదుటి వాళ్ళ దగ్గర చాలా వినయంగా ప్రవర్తిస్తాడు, వినయంగా నడుచుకుంటాడు. అది వారి యొక్క ఔన్నత్యాన్ని చెప్తుంది. ఇప్పుడు ఈ చెట్టును కనుక తీసుకుంటే కాయలు పండ్లు వస్తున్న కొద్దీ అది వంగి ఉండటంలో మనం గమనించవచ్చు. మెచ్యూరిటీ అంటే నిశ్శబ్దంగా మనము గెలవటం అని అర్థం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించి తట్టుకొని ముందుకు వెళ్తూ వాటిని సక్సెస్ఫుల్గా కనుక ఛేదించగలిగితే ఆ పర్సన్ని మెచ్యూర్డ్ పర్సన్ అంటారు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తనను తాను మిస్ అవ్వకుండా, తనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ సమస్యని ఛేదించగలిగితే అది కూడా పర్ఫెక్ట్ మెచ్యూర్డ్ పర్సన్ కింద చెప్పుకోవచ్చు. ఫైనల్లీ, మెచ్యూరిటీ ఈజ్ నాట్ డూయింగ్ బిగ్ థింగ్స్. ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ స్మాల్ థింగ్స్ పర్ఫెక్ట్లీ అండ్ కరెక్ట్లీ.